డీలిమిటేషన్ తో చిన్న రాష్ట్రాలకు అన్యాయం. దక్షిణాది రాష్ట్రాలు ఇప్పటికే గాయపడి ఉన్నాయి. ప్రజా ఉద్యమాలకు దారితీయొచ్చన్న సీఎం రేవంత్. ఎర్రన్నాయుడి మరణం వెనుక అచ్చెన్న హస్తం ఉంది. మాజీ స్పీకర్ తమ్మినేని కామెంట్స్. వైఎస్ మృతిపై అనుచిత వ్యాఖ్యలొద్దని సూచన. వైఎస్ మరణంపై బొత్స మాటల్నే అచ్చెన్న చెప్పారు. పరిటాల కేసులో సగం నిందితులు హతమయ్యారు. బాబాయ్ కేసులోనూ ఇదే జరిగిందన్న పయ్యావుల. సీఎం చెబితే పీసీసీ అమలు చేస్తోందన్న జీవన్. హైకమాండ్ పట్టుకోల్పోతోందంటూ కామెంట్. ప్రజలు కేసీఆర్ ని కోరుకుంటున్నారన్న మాజీ మంత్రి. అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేస్తాం. దక్షిణాది వెనుకబడితే దేశం అభివృద్ధి చెందుతుందా? డీలిమిటేషన్ పై కిషన్ రెడ్డి క్లారిటీ. రాజధాని రైతులతో నారాయణ సమావేశం. అమరావతికి చట్టబద్ధతతో భారీ స్పందన. ఒకే రోజు 1000 ఎకరాల భూమి ఇచ్చిన రైతులు. తల్లిదండ్రులు కావాలనే మీ కలను నిజం చేసుకోండి. 49 ఫర్టిలిటీ సెంటర్ లో ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది. కేవలం 999 రూపాయలకు ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు స్పర్మ్ టెస్ట్ తో. పరిమిత కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. మాజీ మంత్రి గుడివాడకు జైలు శిక్ష. 2016లో రైల్వే జోన్ ఆందోళనల కేసులో తీర్పు. అప్పీల్ కు వెళతానన్న అమర్నాథ్. మావిగన్ వ్యవహారంపై కేబినెట్ లో చర్చ. క్రిమినల్ కుట్రల్ని తిప్పికొట్టాలన్న సీఎం. ప్రజలకి వాస్తవాలు చెప్పాలని సూచన. విశాఖ తర్లువాడ రైతులతో గంటా భేటీ. గూగుల్ కోసం భూములిచ్చిన వారికి న్యాయం చేస్తాం. 2 రోజుల్లో అనుకూల నిర్ణయమన్న ఎమ్మెల్యే. అమరావతికి 2 లక్షల కోట్లు కావాలి. మావిగన్కి అందులో 10% చాలన్న సజ్జల. సీఎం ఎందుకు వణుకుతున్నారన్న కాకాని. సిఆర్డీఏ విద్యుత్ శాఖపై గొట్టిపాటి నారాయణ సమీక్ష. రాజధాని పరిధిలో చేపట్టిన పనులపై చర్చ. ప్లాన్ లో మార్పులు లేకుండా పనులకు ఆదేశం. జియో 17 పేరుతో 2000 కోట్ల స్కామ్. ఏఐసీసీకి తెలంగాణని ఏటీఎంలా మార్చారు. ఏప్రిల్ 14లోగా జియోని రద్దు చేయాలన్న ప్రవీణ్. రామాయపట్నం పోర్టుపై సబ్ కమిటీ భేటీ. తొలిదశ పనుల గడువు పొడిగింపుకు ఆమోదం. ఔటర్ రోడ్లు, రైల్ కనెక్టివిటీపై చర్చ. నెల్లూరు కావలిలో లేఅవుట్లపై ఫోకస్. 130 ఎకరాలకు పైగా అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదు. నెలలోపే నివేదిక ఇస్తామన్న అధికారులు. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో విచారణ. మరో 2 రోజులు కస్టడీకి పైలట్ రోహిత్ రెడ్డి. ఇప్పటికే 8 రోజుల పాటు విచారించిన పోలీసులు. లొంగిపోయిన 42 మంది మావోయిస్టులు. మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ. పీఎల్జీఏ పూర్తిగా కనుమరుగైందన్న డీజీపీ. వరంగల్ జిల్లా ఆత్మకూరు ఎస్ఐ సస్పెన్షన్. అవినీతి, లైంగిక వేధింపుల ఆరోపణలు. చర్యలు తీసుకున్న సిపి. యమునా నదిలో పడవ బోల్తా. 10 మంది మృతి. 14 మందిని కాపాడిన రెస్క్యూ టీం. బీజేపీని నమ్మలేమన్న మమత. కేంద్రంలో ఒక్క ఏజెన్సీ తటస్థంగా లేదన్న దీదీ. 60 లక్షల హిందూ ఓట్లను తొలగించారంటూ ఆరోపణ.